మీ పేరు? నా పేరు డి వెంకటేశ్వర్. ఎక్కడి నుంచి వచ్చారన్న? సదుము, చిత్తూరు జిల్లా. వచ్చారన్న జనవనే కార్యక్రమానికి? ఇంతకుముందు అంతా మా మినిస్టర్ ఆయన రామచంద్రారెడ్డి ఉన్నాడు. అప్పుడు బిల్లులు హాస్పిటల్ బిల్లులు ఇచ్చింటిమి పిల్లోనికి. అవి ఇస్తామని ఈ పార్టీలో తిరిగినామని చెప్పింది. 3 మాటలు ఇచ్చింటే తీసుకున్నాడు. బిల్లులు మాకేమి వర్తించలా. ఇది ఎంతో 23. అంటే ఈ అధికారుల కన్నా వెళ్ళి మాకు ఇలా బిల్లులు ఆపారని చెప్పేసి మీరు చెప్పారు ఎవరికైనా? పోయిందాము పెద్దవాళ్ళ దగ్గరికి, మమ్మల్ని చేరనీళ్ళ. పెద్దవాళ్ళ దగ్గరికి మమ్మల్ని రానిళ్ళ. పక్కన ఉండేవాళ్ళు, వాచ్మెన్లు, వీళ్ళు సెక్యూరిటీ గార్డు వాళ్ళే మమ్మల్ని బయట దోయేస్తున్నారు. సరే అన్న, మరి ఈ కూటమి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు ఎలా ఉంది పాలన అనేది? వాళ్ళు ఉండదు, బాగుండదని చెప్పి అంత దూరం నుండి వచ్చిండేది మేము. అంటే ఈరోజు మరి మీరు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చారు కదా, ఈ సమస్య అనేది నెరవేరుద్దంటావా? నెరవేరుతుందనే వచ్చినాము. అసలు ఎందుకు నమ్ముతున్నారన్న? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజకీయానికి సొంత డబ్బుల కోసం వచ్చారని మాట్లాడారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. నిజం అనుకోవచ్చు కదా అది? లేదు అట్లంతా ఏం లేదు. సొంత డబ్బుల కోసం ఇంట్లో అందరూ 10 మంది కావాలని చెప్పింది. అందరి కోసం పోరాడుతున్నాడు. అంటే ప్రజల కోసం ఏమైనా పోరాడుతున్నారా పవన్ కళ్యాణ్ గారు? ప్రజల కోసమే పోరాడుతుండేది. ఏం పోరాడుతున్నారన్న? కొన్ని ఎందుకు పోరాడాలి చెప్పు. ఆయన సొంత డబ్బులతోనే ఖర్చు పెట్టుకుంటున్నాడు. ప్రభుత్వం తరఫున నుంచి ఏమైనా తీసుకొని ఖర్చు పెట్టినాడా? ఎలక్షన్లకు రాకనే ఓపెనంత డబ్బు ఖర్చు పెట్టినాడు. దాన్ని చూసే నేను ఇంకా వచ్చినాడు, అధికారంలోకి ఉన్నాడు. ఇప్పుడన్నా మన పార్టీ ఇంతకుముందు కూడా మేము ఈ జనసేన పార్టీ పెట్టినప్పుడు మా అన్న కమిటీ మెంబర్గా ఉన్నాడు. మా అన్న కూడా 21 స్థానాలు గెలిచాడు కదా, అసలు ఆ ఫీలింగ్ అనేది ఏంటిది మీకు? మా పక్క అయితే సార్ రాని దానికి కూడా అభిమానులు చాలా ఫుల్గా ఉన్నాడు. ఒకసారి వచ్చి చూసింటే కూడా దాని కథ ఎట్లా ఉంటుంది సార్. అంటే ఆయన అధికారంకి వచ్చిన తర్వాత నేను చాలా చేస్తానన్నాడు, మరి ఏమైనా చేస్తున్నాడా? చేసినాడు కదా, చేస్తా ఉన్నారు కదా. పేదవాళ్ళకంతా చాలా మందికి అంతా మంచిగా చేసుకుంటా ఉన్నాడు కదా. ఇంకా ఏం చెప్తారన్న పవన్ కళ్యాణ్ గారు అనే ఒక డిప్యూటీ సీఎం గురించి మీరేం చెప్తారు? ఆయన పాలన బాగానే ఉండదు. సన్నా బన్న వాళ్ళకి అందరికీ బాగా ఆదుకుంటా ఉన్నాడు. దేవుందయ్యా. ముందు రోజుల్లో మీ పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూడాలనుకుంటున్నారు? ఇంకా బాగా చూడాలని ఉండం. సీఎంఏ అవుతాడు. మా పక్క ఒకసారి వస్తే, మా పక్క పెద్దరెడ్డి అట్లా వాళ్ళు ఏమి పనికిరాని కూడా పనికిరారు. ఒక్కసారి వచ్చి రౌండ్ వేసుకొని వస్తే చాలు, హ్యాపీనే. ఒక్కసారి రావాల ఆ పక్క. అది డైరెక్ట్గా ఆయన్ని అడదామని చెప్పింది. పవన్ కళ్యాణ్ సార్ని అడదామనే అనుకున్నాను గట్టిగా. మాకు బిల్లులు తీసుకొని వచ్చింది, హాస్పిటల్ బిల్లులు కూడా అట్లే పెట్టుకొని ఉంటాము. బిల్లులు కూడా అవి కూడా న్యాయం చేస్తాడనే ఉంటాము. మీ పేరండి? లిల్లీ. ఎక్కడి నుంచి వచ్చారు మేడం? కడప జిల్లా జమ్మలమడుగు. ఎందుకు వచ్చారు ఈ జనవనే కార్యక్రమానికి? ఎందుకు వచ్చానంటే ఇక్కడికి పవన్ కళ్యాణ్ గారు వస్తారని చెప్పేసి నా బాధను అతనికి చెప్పుకొనేసి నా ప్రాబ్లం సాల్వ్ చేస్తారని వచ్చాను. గత ప్రభుత్వంలో జగన్ గారు కానీ అతని నాయకులు కానీ అస్సలు పట్టించుకోలేదు. మమ్మల్ని నరక యాతన పెట్టారు. మమ్మల్ని ప్రభుత్వం వస్తే మీకు ఇల్లు కట్టిస్తాము, అవి కట్టిస్తామని మాకు చెప్పారు. కానీ మాకు ఏది రాలే. అది కాకుండా ఎస్సీ ఎస్టీ కేసు అయితే కూడా చెల్లా చెదురుగా పడేస్తున్నారు. ఇప్పుడు గత ఈ ప్రభుత్వంలో మాకు న్యాయం జరుగుతుంది, ప్రతిదీ న్యాయం జరుగుతుందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ప్రతి విషయంలో న్యాయం చేస్తారని కోరుకుంటూ ఇక్కడికి వచ్చాము. ఖచ్చితంగా న్యాయం చేస్తారని ఆశిస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం వచ్చి రాగానే చాలా అంటే చాలా పనులు చేశారు సార్ గారు. చాలా అంటే చాలా చేశారు. ఇప్పుడు మళ్ళీ దాదాపు ఇంకొక పదవి కూడా ఇచ్చారు. అట్లాగే నా సమస్య కూడా తీరుస్తారని ఆశతో వచ్చాను. అంటే ఎందుకు నమ్ముతున్నారమ్మా పవన్ కళ్యాణ్ ఎందుకు అసలు పవన్ కళ్యాణ్ ఒక నెంబర్ని ఎందుకు నమ్ముతున్నారు? ఎందుకంటే కొన్ని చాలా విన్నాను. ఆడపిల్లలకు అన్యాయం జరిగిన చోట్ల అసలు ఊరుకోలేదు అతను. న్యాయం జరగాలి ఖచ్చితంగా, అది ఎవరైనా సరే ఖచ్చితంగా న్యాయం చేయాలి. ఆడపిల్లకు అన్యాయం జరిగితే నేను ఊరుకోనని చెప్పేసి చాలా ప్రెస్ మీటింగ్లు చాలా విన్నాము. అట్లే నాకు న్యాయం జరుగుతుందని ఆశించి ఇక్కడికి వచ్చాము. అంటే ఇప్పుడు కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు అనేది ఎలా అనిపిస్తుందమ్మా ఆయన పాలన అనేది?
నాకు అతను రాకముందుకే ఇట్లా పవన్ కళ్యాణ్ సార్ గారు ఇట్లా మా పదవికి వస్తే చాలా బాగుంటుందని ముందే నేను ఊహించుకున్నాను. అలాగే సార్ ఇక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత ఇప్పుడు సార్ గారు చేసే పనులను చూసి సార్కి పదవులు కూడా ఎక్కించుకుంటూ వస్తున్నారు. సార్ ఏమో డెవలప్ అయితే వస్తున్నారు. సార్ కూడా అంతేగానా బాగానే పని చేస్తున్నారు ప్రభుత్వంలో. ఇప్పుడు పేదలకి ఎట్లా ఉండాలి, లేడీస్కి ఎలా ఉండాలని చెప్పేసి కూడా ఆలోచిస్తున్నారు సారు. అంటే అధికారంకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ప్రజల పట్ల ఉన్నారా? అవును, ఉన్నారు. ప్రజల పట్ల ఉన్నారు. ప్రజల ఎలా అంటే మామూలుగా రోడ్లు ఎలా ఉన్నాయి లేవా లేసి ఇట్లా చాలా ప్రజల పనులు చెక్ చేసుకుంటూనే ఉన్నారు సారు. అంటే అధికారంలోకి రాగానే తన సొంత అవసరాలకి రాజకీయాలకు వచ్చారని చెప్పేసి మాట్లాడారు కదా పవన్ కళ్యాణ్ గారు, నిజమంటారా? అది నేనైతే అసలు నిజం అనుకోను. తన సొంత పనులకు అనుకుంటే సార్ వారు ఎన్నో సినిమాలు తీశారు. అందులో ఎన్నెన్నో డబ్బులు సంపాదించుకుంటారు. ఇందులో సంపాదించే డబ్బులు ఏమొస్తుంది సార్కి? ప్రజలకు పెట్టాలనే కదా సార్ ఇందులోకి వచ్చినది. అసలు ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ వ్యక్తి గురించి, మీరేం చెప్తారు? సార్ వచ్చేసి ప్రజలకు సేవ చేసుకోవాలని వృత్తిలోకి వచ్చారు, అంతేగాని డబ్బుల కోసం రాలేదు. ఆడపిల్లలకు అన్యాయం జరగకుండా చూడాలని చూసుకుంటున్నారు. పేద ప్రజలకి అన్నీ జరగాలని చెప్పేసి వచ్చారండి పదవిలోకి, అంతే. అంటే ఎలా అనిపిస్తుంది బాబాయ్ ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి? చేస్తాడని అందరికి ఆశతో, అందరూ ఆశ బాగా చేస్తాడని చెప్పి అందరికీ ప్రజాసేవ పెట్టాడని, ప్రజా దర్బారు పెట్టాడంటే ఇచ్చామని వచ్చినాం. కార్యక్రమంలో సమస్యలు తీసుకుంటున్నారు కదా, నెరవేరుతున్నాయా? నెరవేరుతాయని వచ్చినాం. ఇప్పుడే కొత్త కదా, 4 నెలలు కావస్తుంది వచ్చి ఆయన చేస్తాడని అందరూ ఆశపడి వచ్చిన్నాం. అంటే ఎందుకు నమ్ముతున్నారు బాబాయ్ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని, డిప్యూటీ సీఎం ఎందుకు నమ్ముతున్నారు? అంటే ఆయన సినిమాలు తీస్తున్నాడు కాబట్టి, సినిమాలు డబ్బులు వచ్చాయి కాబట్టి డబ్బు ఆశపడకుండా ప్రజాసేవ చేయాలని ఆయన ప్రజాసేవ కోసం వచ్చినాడు. ఆయన చేస్తాడని ప్రజలందరికీ నమ్మకంతో ఇక్కడికి వచ్చినాం. అంటే ఇదే డబ్బు కోసం రాజకీయానికి వచ్చారని అంటున్నారు కదా. డబ్బు కోసం రాజకీయ కోసం రాలే ఆయన, ప్రజాసేవ చేయాలని వచ్చినాడు ఆయన. అంటే ప్రజాసేవ చేస్తున్నాడు అధికారం వచ్చిన కానీ. ఈ 4 నెలలు ఉంది కదా వచ్చి, 4 నెలల తర్వాత చేస్తాడని అంటున్నాడు. 4 నెలల తర్వాత చేస్తాడని అందరూ వచ్చి నమ్మి వచ్చినాం. మాకు ఈ పుట్టలు తట్టలు ఉండే వాళ్ళకు మా గవర్నమెంట్ రేటు గిట్టలేదు, దయచేసి మా గవర్నమెంట్ రేటు ప్రకారం తగ్గించి ఇస్తాడని ఆయన అడిషనల్ మినిస్టర్ కాబట్టి అడుగుదాం, చేస్తాడని వచ్చినాం. దయచేసి చేస్తాడు నమ్మే వచ్చినది. ఎందుకు నమ్ముతున్నావు? ఆయన చేస్తాడు, ఆయన డబ్బు వల్ల కాదు, ఆయన డబ్బు మంచి కాదు, డబ్బు సంపాదించుకుంటాడు. సినిమా పిక్చర్ తీశాడు కాబట్టి మొత్తం కోటి సంపాదించినాడు. ఆయన ప్రజాసేవ కోసం వచ్చినాడు కాబట్టి చేస్తాడని వచ్చినాం మేము. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల ప్రభుత్వం ఉంది కదా, మీకు ఎలా అనిపించింది? జగన్మోహన్ రెడ్డి మాకేం చేయలేదు, చేయకుండా ఇంటికి వచ్చినది మేము. చేసింటే ఎందుకు వచ్చాం మేము? చేసిందేమో ఇంటికి వచ్చి చేస్తాడు వచ్చినాం. దయచేసి మాకు చేయాలని వచ్చినాం. జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్టీ, నా బీసీ, నా కులం అన్నాడు కదా. అది చేసేలేదు. నా కులం అన్నాడు కానీ చేయలే. ఊరికి పట్టించుకునేది లేదు. ఊరికి అంటాడే కానీ పట్టించుకునేదా, దగ్గరికి వచ్చి అసలు ఎవరిని పట్టించుకోడు, ఎవరు చేయడు. అందుకోసం ఏం చెప్తున్నారంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అరాచకం చేస్తున్నారు, మళ్ళీ మన ప్రభుత్వం వచ్చింది నేను అధికారంలోకి వస్తా అంటున్నాడు కదా. అవన్నీ రాదు, అధికారంలోకి రాడు. ఊరికి అనుకోవాల్సింది ఆశ తప్ప ఏం లేదు. ఎందుకంటే అంతే ఉండేది, ప్రజలు అటు రకంగా ఉన్నారు. అందుబట్టి అంటే ఇప్పుడు ఆయన అసెంబ్లీకి కూడా పోవట్లే. అసెంబ్లీకి ఉంటే కదా పోయేదానికి. అసెంబ్లీలో పోలేకనే 11 సీట్లు వచ్చింటే అసెంబ్లీకి ఏం పోతారు నీకు? వచ్చే కదా పోయేదానికి. అది లేకుండానే అధికారం చేసినారు. ఎట్టపోతాడు అసెంబ్లీకి? జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి పోతే మంచిదంటే, పోకపోతే మంచిదంట? పోకపోతే మంచిది. పోకపోతే అరెస్టులు జరుగుతుంటాయి. అంత వాళ్ళే, బయటలో గౌరవ చేసేది ఉండదు. అందుబట్టి మాకు దయచేసి ఇప్పియాల, గవర్నమెంట్ తగ్గించి మాకు ఇచ్చే అంతా ఈయనకి మేము ఓట్లు వేసినాం. బాబాయ్ ఎందుకు వచ్చావు బాబాయ్ జగన్ అనే కార్యక్రమానికి? మాకు ఫేస్బుక్ తాకట్టు ఇచ్చారు మా అబ్బాయిలు, తాకట్టు పెట్టారు. అరులు తీసుకోవాలంటే అరులు అంటున్నారు. దాని గురించి న్యాయం చేస్తారని నాకు నమ్మకం ఉంది. పవన్ కళ్యాణ్ పార్టీ కూడా అదే మాది. అంటే ఇప్పుడు పాస్బుక్ అంటే ఏంటిది? పొలంకి సంబంధించిన ఎవరు పెట్టారు? మా అబ్బాయిలు ఇద్దరు. అయితే వాళ్ళు తీసలేదు, ఇదిగా అంటున్నారు ఇదిగా అంటున్నారు. ఇదండి దాని గురించి వచ్చాను సార్. అంటే ఇప్పుడు పాస్బుక్ల మీద జగన్మోహన్ రెడ్డి గారు ఫోటోలు వేసుకున్నారు కదా, దానివల్ల మీకేం ఎఫెక్ట్ లేదా? అవి మాకు రాలేదు సార్, మాకు అది రాలేదు. మామూలుది మీ పాతయ్యే మాకు ఆన్లైన్ ఇవ్వాల. అది ఎందుకంటే పెట్టారా? అమ్మేస్తాక దేనికి పెట్టారు మా ఊళ్ళు, మా అబ్బాయిలు ఇద్దరు. ఎట్లంటే ఇది కాదు చేస్తాం, అది కాదు చేస్తాం అంటున్నారు. వాళ్ళు చేసలా పవన్ కళ్యాణ్ మాట చెప్పారు మా బ్యాచ్లో. చెప్తే ఇక్కడ నమ్మకం ఉండి నేను మా ద్వారకాతీరం మండలం చంద్రగుంట అక్కడి నుంచి పని కట్టుకొచ్చాను సార్. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చారు కదా, ఎలా ఉంది మీకు?
ఇప్పుడు బాగానే ఉందండి, అన్ని బాగానే చేస్తున్నారు. గ్యాస్ బండ్లు ఇస్తున్నారు, 5 రూపాయలు ఇస్తే భోజనం టీ కూడా రాదు. బయట అయితే 5 రూపాయలు కొట్టినట్టు భోజనం పెడుతున్నారు, అన్ని బాగానే ఉన్నాయి. అదండి జగన్ అధికారం ఎలా అనిపించింది మీకు? జగన్ అంటే మరి దాని మీద ఇదే బాగుంది సార్. అంటే ఇప్పుడు జగన్ ఏమంటున్నాడంటే మేము ప్రజలకు మంచి చేసామంటున్నాడు కదా, చేశాడంటవా? ఏం మరి మాకేం చేయలేం మరి, అది సార్. మరి మాకు ఏం చేయలే. అంటే బాబాయ్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రౌడీ రాజకీయం చేస్తున్నారని అంటున్నారు కదా. లేదు లేదు సార్, మాకు శుభ్రం న్యాయంగా చేస్తున్నారు. 5 రూపాయలకి టీ అత్తలేదు, శుభ్రం భోజనం పెడుతున్నారు, గ్యాస్ బండ్లు ఇస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. అంటే మళ్ళీ జగనే నేనే వస్తాను ఎలాగోలా 5 సంవత్సరాలు ఉండండి అంటున్నాడు కదా. అలా చెప్తారు సార్, అలాగా అంటారు కదా, అది రావాలి కదా. అది వస్తాడా? సఫలేం సార్, సఫలేం. జగన్ 5 సంవత్సరాలు నీ అభిప్రాయం చెప్పు బాబాయ్, మంచి చేశాడా? మాకు ఏం చేయలేం మరి, మాకు పలానా ఏం చెప్పం, మాకు ఏమీ చేయలే. రైతు భరోసాలు ఏమీ లేదా? రైతు భరోసా అందరికి ఇచ్చారు కానీ మా అందరితో పాటు మాకు ఇచ్చారు, అంతేగాని అలాంటి లోన్లు గట్ట అలాంటివి ఏమి ఇవ్వాల. అది అంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల పట్ల ఉన్నాడా? ప్రభుత్వం వచ్చాక పదల పక్కనే తిరుగుతున్నాడు కళ్యాణ్ గారు. ప్రతి సారిని చూస్తున్నాం, మీటింగ్ తిరుపతిలో కూడా పెట్టారు, అక్కడ కూడా వెళ్ళాం మీటింగ్కి, బాగా చేస్తున్నాడు, చూస్తున్నాం. అది సార్. అంటే పవన్ కళ్యాణ్ గారు డబ్బు కోసం రాజకీయానికి వచ్చాడు కదా. లేదండి, న్యాయం చేస్తాడు, ప్రజలకే బాగా చూస్తాం అలా నమ్మకం మాకు. అంటే నమ్మకం మాకు, శుభ్రం చేస్తారని అంత దూరం వస్తాం సార్. అది అంటే పవన్ కళ్యాణ్ గారు అనే ఒక వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉంటాడు మరి ముందు రోజుల్లో? ముందు రోజుల్లో కూడా ఎలాగ చేస్తాడని నమ్మకం మాకు. ఇప్పుడు చేసినప్పుడు అప్పుడు చేయడంటే, ఇప్పుడు చేసినట్టు అప్పుడు కూడా ఇలా చేస్తాడని మరి నమ్మకం, మాకు నమ్మకం అన్నమాట అక్కడికి వచ్చాం. మరి ముందుగా మీ పవన్ కళ్యాణ్ గారిని నువ్వు ఎలా చూడాలనుకుంటున్నావు? నేను అలా చూస్తాను సార్, ఆయన కూడా కావాలనే వస్తాం మనం. అది చూస్తావా ఆయన్ని? చూడండి సార్, ఆయన్ని తిరుపతిలో చూసాను సార్, చిన్న తిరుపతి వచ్చారు, అనిపించాడు ఆయన మాటలు మీకు ఎలా అనిపించింది? లాగా ఉన్నాయి, బాగా అందరికీ న్యాయం వెళ్ళేలాగా చెప్పారు, చేస్తాడని మాకు నమ్మకం ఉంది, మేము నమ్మం. అంటే ఆయన తెలుగు మాట్లాడడం కూడా చేత కదా అంటున్నారు కదా. లేదు లేదు సార్, బాగానే మాట్లాడు, బంగారులా మాట్లాడి మేము విన్నాం. దాగతంలో వచ్చారు, చూసాం, వెళ్ళి చూసాం, ఏదో గిట్టిన వాళ్ళు ఎన్నో చెప్తారు, అవన్నీ మనకు అనవసరం. అసలు ఒక్క మాటలో మీ పవన్ కళ్యాణ్ గురించి నువ్వేం చెప్తావు? పవన్ కళ్యాణ్ అయితే మాకు నమ్మకం, చూడక్కర్లా.